హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ విత్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో హోల్ బిర్యానీ మసాలాస్ అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో చికెన్ వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గ పెట్టుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, టమాటోస్, టేబుల్ స్పూన్ గసాలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను కరివేపాకు, మీరు ఫస్ట్లోనే వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీస్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని ఆయిల్ అంతా పై తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అడుగు అంటకుండా చేసుకోండి. ఇదంతా మాడకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దాంట్లో నేను ఉప్పు వేసే క్లిప్ మిస్ అయ్యిందండి, మీరు వేసుకోండి ఉప్పు. అది ఒక పక్కన కుక్ చేసుకోండి. ఇంతవరకు మనం పక్కా చికెన్ని కుక్ చేసుకుందాం. ముందు కుక్ చేసి పెట్టుకున్న చికెన్లో కడాయిలో వేసుకొని చికెన్ దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టమోటాస్ వేసుకోండి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్లో ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని దాంట్లో వేసుకోండి. పక్కన మనం మసాలా గ్రేవీ పెట్టినాం కదా, దాంట్లో కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ ఆ చికెన్లో టమాటో ప్యూరీ పేస్ట్ వేసుకోండి. ఇలా టమోటా ప్యూరీ వేయడం వలన మనకి చికెన్ బిర్యానీలో బాగా గ్రేవీగా వస్తుంది. తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు 4 చీల్చుకొని వేసుకోండి మధ్యలో. తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. కప్ ఫ్రైడ్ ఆనియన్స్ని దీంట్లో వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం. దీన్ని బాగా కలుపుకోండి, కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో 1 kg రైస్కి 7 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోండి. తర్వాత షాజీరా, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ, 1/2 టీ స్పూన్ అన్ని హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోండి. తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయని బాగా స్లైసెస్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఘీ వేసుకోండి. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతుండగా నేను ముందుగానే 1 kg బాస్మతి రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ అవర్ సోక్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లో వేసుకొని అంతా రైస్ వేసుకొని 75% రైస్ని కుక్ చేసుకోండి. కుక్ అయ్యేలోపు మన గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. రైస్ కూడా కుక్ అయిపోయింది. 80% కుక్ చేసుకున్న రైస్ని వాటర్ అంతా వడగట్టుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రైస్ని కుక్ చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ పాట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోండి. లేయర్గా బాగా సర్దుకోండి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకోండి. బాగా వేసుకొని ఒక లేయర్ లాగా పరుచుకోండి. తర్వాత దాంట్లో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. అవి బాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాని మీద కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని దమ్ పెట్టుకోండి. రైస్ కుక్ చేసుకున్న వాటర్ని దీంట్లో వేసుకోండి, అడుగు అంటకుండా. 1/2 కప్ వేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక అట్ల పెనాన్ని పెట్టుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ పాట్ని పెట్టుకోండి. క్లోజ్ చేసి ఆ బిర్యానీ పాట్ని దాని మీద ఒక బరువు పెట్టుకోండి. ఆవిరంతా బయట పోకుండా ఒక బరువు పెట్టుకోండి.
5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. తర్వాత లోపల నుంచి బాగా కలుపుకోండి, అంతా కలిసేలాగా మసాలా అంతా. చికెన్ దమ్ బిర్యానీ విత్ మసాలా